హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం మునక్కాడ కొబ్బరి పాలతో కూర చేస్తున్నానండి. అది మునక్కాడ ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎమినో యాసిడ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మునక్కాడలు మాత్రం దొరికే సీజన్లో మాత్రం బాగా వాడేసేయండి. సో ఇప్పుడు నేను మునక్కాడ కూర ఎలా చేయాలన్నది, దాని తయారీ విధానం, నేను ఎలా చేస్తానన్నది ఒకసారి చూడండి. ఇది కూర కాదు, కుర్మా టైపు. సో మీకు కూరలా కావాలి అంటే కొన్ని మసాలా దినుసులు స్కిప్ చేసేసి చేసుకోండి. ఇప్పుడు నేను చేసే తయారీ విధానం ఎలా అంటే, 2 మునక్కాడలు కట్ చేసుకొని మీడియం సైజుగా ఒక 2 మినిట్సే బాయిల్ చేస్తున్నాను. ముక్కలకి ఉప్పు పట్టడం కోసమే 2 మినిట్స్ హాఫ్ బాయిల్ చేశాను. తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా ఒకసారి వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకొని పొట్టంతా కట్ చేసుకొని, ఒక ఆనియన్ మాత్రం మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంకొక ఆనియన్ మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మిక్సీ జార్లో. చూసారా, సన్నగా తరిగి ఒకటి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా పగలగొట్టుకొని ఆ 2 కొబ్బరి చిప్పలు కొంతసేపు నీళ్ళల్లో నాననిద్దాము. తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయ్యాక ఆ కొబ్బరి చిప్పలో ఉన్న చాక్తో కానీ స్పూన్తో కానీ తురమడం కానీ మీ ఇష్టం అండి. అది నేను పీసెస్ చేసుకొని వాటర్లో పోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో ఆనియన్స్ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అవి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకొని అది నలిగిన తర్వాత కొద్దిగా తగినంత నీరు పోసుకొని కొబ్బరి పాలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకొని అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీకు ఇవన్నీ ఇష్టం లేకపోతే టమాటో ఆనియన్ మునక్కాడ వేసి చేసేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వేగాక ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. అది వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ఆనియన్ పేస్ట్ వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయి తర్వాత మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా అందులో వేసేసుకున్నాను. అది కొద్దిగా ఉడుకు పట్టాక ఒక 1-2 మినిట్స్ అయ్యాక మనము ఆల్రెడీ కొబ్బరి పాలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారా, బాయిల్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ కూడా వెయిట్ చేద్దాము. అలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కొద్దిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అది మీ తగినంత టేస్ట్కి తగినంతగా వేసుకోండి. కొద్దిగా వేయించి పెట్టుకున్న కాజు అండ్ కొరియాండర్ కూడా వేసుకున్నాను. చూసారా, ఇందాక లూజ్గా ఉందనుకుంటున్నాం కదా, కాదండి, ఉడికే కొద్దీ కూర గట్టి పడుతుంది. కొబ్బరి పాలలో ఉడికిచ్చిన మునక్కాడ అదిరిపోతుందండి. ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి. నా పేజెస్ నాయకీస్ కిచెన్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్